కొన్ని షోస్ ఉంటాయి. స్టోరీ కంప్లీట్ అవ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. అంటే స్టూడియో వాళ్ళు ఆ షోస్‌ని క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'డ్రాగన్ బూస్టర్', 'గాడ్జిల్లా ది యానిమేటెడ్ సీరీస్', 'స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్' ఈ షోస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అసల ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి? క్యాన్సిల్ అవ్వకముందు వాళ్ళేం ప్లాన్ చేసుకున్నారు అనేది డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఈ షోస్ అన్నిటిని కూడా మీరు 'ఖుషి' టీవీలోనే చూసుంటారు కాబట్టి మీలో ఎవరైనా 'ఖుషి' టీవీ ఫ్యాన్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన ఛానల్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. వాటిని ఒకసారి చెక్ చేయండి. 'డ్రాగన్ బూస్టర్' ఈ సీరీస్‌ని మీరు జెటెక్స్‌లో కానీ, 'ఖుషి' టీవీలో కానీ చూసుంటారు. నేనైతే 'ఖుషి' టీవీలోనే చూసా. మీరు ఈ సీరీస్ ఎండింగ్‌ని కరెక్ట్‌గా చూస్తే ఏదో తేడా ఇరుక్కుం అనే ఫీల్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది 3 సీజన్స్ తోటే ఎండ్ అయిపోయినా మేకర్స్ ఈ సీరీస్‌కి 9 సీజన్స్ తీద్దామని ప్లాన్ చేసుకొని స్టోరీ కూడా రెడీ చేసుకున్నారు. సీజన్ 3లో చూపించిన 'డ్రాగన్ హ్యూమన్ వార్' జస్ట్ శాంపిలే. ఈ యూనివర్స్‌లో చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ వరల్డ్ బిల్డింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. కానీ టైంలో ఈ సీరీస్ యానిమేషన్ క్వాలిటీ చాలా హైలో ఉండేది. బడ్జెట్ చాలేది కాదు. సీజన్ 4ని కూడా స్టార్ట్ చేయలేదు. అదే టైంలో డిజ్నీ జెటెక్స్ మొత్తాన్ని కూడా కొనేసింది. జెటెక్స్‌ని డిజ్నీ ఎక్స్‌డీలా చేంజ్ చేసింది. అప్పట్లో డిజ్నీ ఫోకస్ అంతా కూడా పవర్ రేంజర్స్, మార్వెల్ సీరీస్‌ల పైనే ఉండేది. దీనిపైన అంత ఫోకస్ చేయకపోవడం సిరీస్ మార్కెట్ బాగా పడిపోయింది. దానివల్ల ఈ షోకి సంబంధించిన టాయ్స్ కూడా సేల్ కాలేదు. కామన్‌గా ఒక సీరీస్ బాగా కంటిన్యూ చేయాలన్నా, మల్టిపుల్ సీజన్స్ తీయాలన్నా, ఆ సీరీస్‌కి సంబంధించిన బొమ్మలు బాగా సేల్ అవ్వాలి. దీని మార్కెట్ పడిపోవడం వల్ల ఆ బొమ్మల్ని కూడా చాలామంది కొనడం మానేశారు. సో, డిజ్నీ దీన్ని లైట్ తీసుకుంది. ఇన్ని రీజన్స్ వల్ల సక్సెస్ అవ్వాల్సిన షోని షెడ్‌కి పంపించేశారు. 'గాడ్జిల్లా ది యానిమేటెడ్ సీరీస్' ఈ సీరీస్‌ని నా చిన్నప్పుడు 'ఖుషి' టీవీలో చూసేవాడిని. ఈ సీరీస్‌ని చూసినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సీరీస్‌ని 1998లో వచ్చిన 'గాడ్జిల్లా' మూవీకి కంటిన్యూషన్‌గా ఆ మూవీని ప్రమోట్ చేయడం కోసం ఈ సీరీస్ తీశారు. కానీ ఆ మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సీరీస్ మాత్రం ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చింది. ఆ 90స్‌లో వచ్చిన 'గాడ్జిల్లా' మూవీ 'గాడ్జిల్లా' మూవీలా కాకుండా 'జురాసిక్ పార్క్' మూవీలా ఉంటది. కానీ ఈ సీరీస్‌ని మాత్రం ఒరిజినల్ స్టోరీని బేస్ చేసుకొని 'గాడ్జిల్లా' కంప్లీట్ పొటెన్షియల్‌ని చూపిస్తూ 'గాడ్జిల్లా'కి ఒక సెపరేట్ ఆరాని క్రియేట్ చేసి 'గాడ్జిల్లా' క్యారెక్టర్‌ని, స్టోరీని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చినా కానీ ఈ సీరీస్ 2 సీజన్స్ తోటే ఆగిపోయింది. మేకర్స్ అయితే ఈ సీరీస్ కోసం చాలా ప్లాన్స్ ఏసుకున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే 'గాడ్జిల్లా' మెయిన్ విలన్ అయిన గిదోరాని ఈ సీరీస్‌లో ఇంకా సరిగ్గా చూపించనే లేదు కానీ ఈ సీరీస్ ఎండ్ అయిపోయింది. రైటర్స్ అయితే 'గాడ్జిల్లా' స్టోరీని ఇంకా చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు కానీ వాళ్ళకొచ్చిన ఫస్ట్ ప్రాబ్లమ్ ఈ సీరీస్‌లో ఒక ఎపిసోడ్‌ని తీయడానికే ఆల్మోస్ట్ 12 వారాలు పట్టేది. ఆ టైంలో అదర్ షోస్‌తో కంపేర్ చేస్తే ఈ సీరీస్ యానిమేషన్ కొంచెం రిచ్‌గా ఉండేది. దానివల్లే కాకుండా 'గాడ్జిల్లా', 'గిదోరా', 'గాడ్జిల్లా'కి సంబంధించిన చాలా మాన్‌స్టర్ స్టోరీస్, రైట్స్ అన్నీ కూడా తోహో కంపెనీ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఆ మాన్‌స్టర్ లైసెన్స్‌ని కొనుక్కోవాలంటే చాలా అమౌంట్‌ని అడుగుతారు. అందుకే రైటర్స్ తెలివిగా ఆలోచించి చాలా దాకా కొత్త మాన్‌స్టర్స్‌ని క్రియేట్ చేసి, ఉన్న మాన్‌స్టర్స్‌కి పేర్లు మార్చేసి, కొంచెం కొత్తగా డిజైన్ చేసి, స్టోరీస్ మార్చేసి, సీరీస్‌లో చూపించడం స్టార్ట్ చేశారు. అందులో వాళ్ళు చాలా దాకా సక్సెస్ కూడా అయ్యారు. కానీ ఫ్యాన్స్ ఒరిజినల్ మాన్‌స్టర్స్ ఉంటే బావుండు అని ఫీల్ అయ్యారు. సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల చాలామంది ఈ సీరీస్ చాలా బావున్నా కూడా ఈ సీరీస్‌ని అవాయిడ్ చేసేవాళ్ళు. దానివల్ల ఈ సీరీస్‌కి సంబంధించిన టాయ్స్ కూడా సేల్ అయ్యేవి కాదు. అదే టైంలో 'పోకెమాన్' సీరీస్ బాగా పాపులర్ అయిపోయింది. మంచి టైమింగ్స్ అన్నిటిని కూడా 'పోకెమాన్‌కే' ఇచ్చేసేవారు. ఈ సీరీస్‌ని ప్లే చేయడానికి కరెక్ట్ టైమే ఉండేది కాదు. కరెక్ట్ టైం లేకపోవడం ఈ సీరీస్‌కి పెద్ద రీచ్ కూడా వచ్చేది కాదు. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుని ఎక్కడ పెట్టుకో. ఫాక్స్ స్టూడియోస్ 'గాడ్జిల్లా అటామిక్ బ్రీత్'తో స్టూడియోకి పెద్ద బొక్క పెట్టేలా ఉంది అని చెప్పి ఈ సీరీస్‌ని ఆపేశారు. సాడ్ థింగ్ ఏంటంటే ఈ సీరీస్‌ని ఆపేసే టయానికి రెడీగా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ ఆ 2 ఎపిసోడ్స్‌ని కూడా ఇంకా రిలీజ్ చేయలేదట. 'జాకీ చాన్' యానిమేటెడ్ సీరీస్. అప్పట్లో ఈ సీరీస్‌కి ఒక మాస్ ఫాలోయింగ్ ఉండేది. 'ఖుషి' టీవీ వాడైతే మాస్ సాంగ్ తోటి
పైకి లేపేవాడు. సిరీస్‌కి 5 సీజన్సే గాదు, ఎన్ని సీజన్స్ వచ్చినా స్టిల్ చూస్తాం. ఎందుకంటే జాకీ చాన్ క్యారెక్టర్‌తో క్రియేట్ చేసే ఫన్ అలాంటిది. 5 సీజన్స్ తర్వాత చూపించాల్సింది చూపించేసాంలే, ఇంకేం చూపిస్తాం, ఆగిపోదాం అని చెప్పి రైటర్స్ అనుకున్నారంట. అదే టైంలోని జాకీ చాన్ కూడా మూవీస్‌లో చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సీరీస్‌ని ఇంక తీయొద్దులే, ఆపేద్దామని చెప్పి ఆపేశారు. కానీ కొంత న్యూస్ వస్తుంది దాని ప్రకారం అయితే 6థ్ సీజన్‌లోని మమ్మీస్ పైన చూపిద్దామని చెప్పి అనుకున్నారంట. బట్ 5థ్ తోటే ఆపేశారు. మళ్ళీ వాటిపైన కొన్ని రీబూట్ సీరీస్‌లొచ్చాయి కానీ అవైతే అంత బాగోవు. స్పెక్ట్రాక్యులర్ స్పైడర్ మ్యాన్. చిన్నప్పుడు ఈ నేమ్ చదవాలంటే కింద నుంచి పైదాకా కారేది నాకైతే. ఈ సిరీస్‌ని నేను 'ఖుషి' టీవీలో చూశాను. నేను చూసిన కంప్లీట్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ షో అంటే అదిదే నాకైతే అప్పట్లో. సిరీస్‌లో స్పైడర్ మ్యాన్ స్టోరీని చాలా డార్క్‌గా, కామిక్ యాక్యురేట్‌గా, ఉన్నది ఉన్నట్టుగా చాలా బాగా చూపించేవారు. సామ్ రైమీ స్పైడర్ మ్యాన్‌కి చాలా సిమిలర్‌గా ఉండేది. అప్పట్లో తోపు షో ఇది. అయినా కూడా ఈ సిరీస్ జస్ట్ 2 సీజన్స్ తోటే మధ్యలో ఆగిపోయింది. సీజన్ 2 ఎండింగ్ చూస్తే అసలు స్టోరీ ఇక్కడే కదరా మొదలైంది అనే ఫీల్ ఇస్తుంది. గాబ్లిన్ ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాడు, ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని హింట్ ఇస్తారు. స్పైడర్ మ్యాన్ స్టోరీని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళింది. స్పైడర్ మ్యాన్ బాగుపడిపోతుంటే ఒకడొస్తాడు కదా! మళ్ళీ వచ్చాడు. వాడు మళ్ళీ వచ్చారా? వాడు కాకుండా ఇంకోడు కూడా వచ్చాడు. 2009లోని డిజ్నీ మార్వెల్‌ని కొనేసిన తర్వాత స్పైడర్ మ్యాన్ షోస్ అన్నిటిని కూడా తన ఓన్ ఛానల్‌లోనే ప్లే చేయాలనుకుంది. అప్పట్లో ఆ సిరీస్ ప్లే చేసే ఛానల్ కంటే డిజ్నీయే బాగా పాపులర్. కానీ మన సోనీ గాడు ఒప్పుకుంటాడా? దొబ్బేమన్నాడు. అదే కాకుండా ఈ సిరీస్ ప్రొడక్షన్ కాస్ట్‌లోని, ప్రాఫిట్స్‌లోని సోనీకి, డిజ్నీకి పెద్ద గొడవలయ్యేవి. అదే టైంలో సోనీ లైవ్ యాక్షన్ స్పైడర్ మ్యాన్ ప్రాజెక్ట్స్ పైన బాగా ఫోకస్ చేయడం వల్ల ఈ సిరీస్‌ని పక్కన పెట్టేసింది. స్పైడర్ మ్యాన్ రైట్స్ కంప్లీట్‌గా డిజ్నీకి తిరిగి వచ్చేసాయి. కానీ ఇక్కడే సోనీ ఒక పెద్ద బొక్క పెట్టింది. అదేంటంటే స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌కి సంబంధించిన డిజైన్స్, స్టోరీ, సిరీస్ అంతా కూడా మా ప్రొడక్షన్‌లోనే జరిగింది. వీటికి సంబంధించిన హక్కులన్నీ మావే. మీరు గాని వీటిని యూజ్ చేయాలంటే మాకు పైసలు పే చేయండి అని చెప్పింది. సిరీస్ కూడా కొంచెం డార్క్‌గా, పిల్లల కంటే పెద్దలకే బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సో డిజ్నీ ఏమో పిల్లల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి వీడి దగ్గర డబ్బులిచ్చి కొనుక్కోవడం బొక్క అని చెప్పి కంప్లీట్‌గా రీబూట్ చేసి అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ సిరీస్ తీసింది. యాక్చువల్లీ ఈ స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌ని అవెంజర్స్ ది ఎర్త్ మల్టీయెస్ట్ హీరోస్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది కదా! ఆ సిరీస్‌తో కనెక్ట్ చేసి ఈ సిరీసెస్ అన్నిటిని కూడా ఒక యూనివర్స్‌గా ఫార్మ్ చేద్దామని చెప్పి డిజ్నీ ప్లాన్ చేసింది. కానీ ఆ దొంగన సోనీ గాడు రైట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఇంతకీ అవెంజర్స్ ఎర్త్ మల్టీయెస్ట్ హీరోస్ కూడా అలానే క్యాన్సిల్ అయింది. అలా క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చాలా పెద్ద కథ. దేవర కథ కంటే చాలా పెద్ద కథ. వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ టీవీ షోస్ క్యాన్సిల్ చేయకముందు ఒక మార్వెల్ యానిమేటెడ్ యూనివర్స్‌ని క్రియేట్ చేద్దామని చెప్పి చాలా ప్లాన్సే యేసుకున్నారు. కానీ అవన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. వాటి గురించి ఒక సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తే ఆ వీడియో పక్కా చేస్తాను. సో మీరు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కాబట్టి ఆ పనులన్నీ కూడా చేసేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.